ఏం చేశాడో తెలియదు. అంటే మనకు గుర్తుంటే చంద్రిక్ గారు 2 వీలర్ కూడా టోల్ ట్యాక్సులు కలెక్ట్ చేసినటువంటి గొప్ప మహానుభావుడు కదా, ఆ రోజు చెప్పాడు కదా. సో అందుకని వాళ్ళ రోజున కాలువలకు కూడా గేట్లు ఎత్తేస్తాడు, ఏమన్నా చేస్తాడు. సరే ఎనీవేస్, ఆ బుర్రలేనోడికి బుర్రలేనోడు ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చి ఆ యదవ సంతని, ఆ దిక్కుమాల సంతని అంతా ప్రజల మీద వదిలినటువంటి నిజంగా ఏమనుకుంటాం, మన కర్మ మన దౌర్భాగ్యం తప్పించి ఏమీ లేదు. ఇవాళ నేనేమంటానంటే అసలు ఇష్యూ ఏంటి, విజయవాడకి ఇంత ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? ఒకసారి మన అందరం కూడా దాని గురించి కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే వీ హ్యావ్ టు లాజిక్ అనేటువంటి ఒక పదం నిన్న తీశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. మనందరికీ గుర్తుంటే చంద్రిక్ గారు 2016లో అనుకుంటా అండి, ఐ థింక్ జూలై 2016లో తుఫాను నీటి పారుదల వ్యవస్థ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. ప్రాజెక్ట్ తీసుకొని వర్షపు నీటికి సంబంధించినటువంటి ఆ పారుదల వ్యవస్థ అనేటువంటిది క్లియర్ చేసుకోవాలి విజయవాడ అండ్ గుంటూరు బోత్ ది సిటీస్లో అని చెప్పి 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మన గ్రాంట్ అయ్యి, అంటే రిలీజ్ అవ్వలేదు కానీ గ్రాంట్ అయ్యి కొంత అమౌంట్ యాజ్ అండ్ వెన్ ది వర్క్ ప్రోగ్రెసెస్ అలాగ వస్తుందన్నమాట. సో దాని ప్రకారంగా 2016లో అది మన గ్రాంట్ అయింది. ఇటు 1 టౌన్, మొగల్రాజపురము, మన ఆటో నగరు, జమ్మిచెట్టు సెంటర్ ఉంది కదా, వీటన్నిటికీ సంబంధించి ఆ మొత్తం ప్లాన్ వాజ్ ఆన్. అండ్ మేము అధికారంలోంచి దిగిపోయే సమయానికి 57% ఆ పనులన్నీ మేము కంప్లీట్ చేసామండి. 57%. యూ కెన్ చెక్ విత్ విక్రమ్ గారు అండ్ రెస్ట్ ఆఫ్ ది ప్యానలిస్ట్ ఆల్సో. తర్వాత 2019లో ఈ లాజిక్ ఫెలో ఎవరైతే ఉన్నారు కదా, లాజిక్ ఫెలో అని చెప్పుకున్నాడు కదా నిన్నటి నుంచి, ఆ ఫేక్ ఫెలో లాజిక్ ఫెలోకి సంబంధించినటువంటి గవర్నమెంట్ వచ్చింది. తర్వాత ఏం జరిగిందండి? ఈ మాట ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు జ్యోత్స్న గారు అని అంటే, మొన్నటి నుంచి ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఈవెన్ ఈ మహానుభావుడు వచ్చేసి రిటర్నింగ్ వాళ్ళు నేనే కట్టా, ప్లీజ్ నన్ను గుర్తించండి, నేనే కట్టా అని చెప్పుకుంటున్నాడు కదా. ఎవరో కట్టిన రిటర్నింగ్ వాళ్ళు కూడా నేనే కట్టానని చెప్పుకుంటున్నావు కదా. మరి నీ హయాంలో 57% కంప్లీట్ అయినటువంటి పనులు ఏదైతే మా హయాంలో కంప్లీట్ అయ్యాయో, నీ హయాంలో వాటిని ఏం చేసావు? ఎందుకు ముందరకు తీసుకెళ్ళలేకపోయావు? నిజంగా నీకంత కమిట్మెంటే ఉంటే ఎందుకు చేయలేకపోయావు? ఇది నేను ఇంకో విషయం చెప్తానండి. 2023 ఆగస్ట్ అనుకుంటాను చంద్రిక్ గారు, కౌన్సిల్ సమావేశం ఉంటుంది కదా, కౌన్సిల్ సమావేశంలో సాక్షాత్తు కార్పొరేటర్లే దీన్ని ప్రస్తావించారు. డ్రైనేజ్ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ పొంగడం కావచ్చు, వీటన్నిటి గురించి కార్పొరేటర్స్ సాక్షాత్తు వాళ్లే ప్రస్తావించారు. దీని గురించి ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రస్తావన కూడా ఎందుకు వచ్చిందంటే, జనవరి 2023 నుంచి మా తర్వాత ఆల్మోస్ట్గా మొన్న నాకు తెలిసి ఈ ఇయర్ స్టార్టింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ చాలా చోట్ల ఈ డ్రైనేజీలు పొంగడం, వీటన్నిటి వల్ల ఈ ప్రాపర్ సిస్టమ్ అనేటువంటిది లేకపోవడం వల్ల 3 చిన్నపిల్లలు చనిపోయారండి. కొంతమంది పెద్దవాళ్ళు కూడా, అటు ఒకళ్ళు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 1 or 2 people. సో ఇంత జరుగుతుంటే ఏ రోజున మాట్లాడినటువంటి మహానుభావుడు, ఇందాక మీరు అది నిజంగా ఆ వీడియో చూస్తుంటే నాకైతే అసలు ఇలాంటి లాజిక్ ఎలా మిస్ అయ్యామా అనిపించింది. అంటే ఇక్కడ ఒక నిమిషం, వారు సరే ఆయనకు అదే వరస అది కనపడుతుంది. అధికారులు ఎందుకు ఇంత ఇప్పుడు కష్టకాలంలో ఎక్కడికక్కడ సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, కేంద్రం రెస్పాండ్ అయింది, చంద్రబాబు గారు గ్రౌండ్ లో, అధికారుల నిర్లక్ష్యం ధోరణి ఇదెందుకు చేస్తున్నారు? నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను చంద్రిక ప్లీజ్. ఒక ఇది న్యాచురల్ కలామిటీ అండి, విపత్తు ఇది, కానీ దాన్ని మ్యాన్ మేడ్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సరే నేను చెప్పా కదండి, ఆ దిక్కుమాల లాజిక్లు ఇచ్చి ఆ యదవ సంత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజల మీద వదిలినటువంటి వాడిని ఫస్ట్ తిట్టాలి, చచ్చేలోకి అని ఉన్నాడు కానీ. సరే ఇప్పుడు ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్ థింగ్. కానీ నేను ఏమంటాను అని అంటే, ఇవాళ మీరు అన్నట్టుగా అసలు ఎందుకు జరుగుతోందండి ఇలా? అధికారులు కూడా ఎందుకు గ్రౌండ్లో ఎందుకు పనిచేయలేకపోతున్నారు? ఎస్, కొంతమంది అధికారులతో ఇబ్బందులు ఉన్నాయి చంద్రిక్ గారు, దే ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ది గ్రౌండ్. కానీ అట్ ద సేమ్ టైం వీ కెనాట్, అంటే మనం కంప్లీట్గా కూడా దాన్ని అలా వదిలేసేటట్టు కూడా లేదండి. ఎందుకంటే ఇది ఒక విపత్తు, సడన్ గా ఎరైజ్ అయినటువంటి విపత్తు. అప్పటికీ దానికి ఎంత వీలైతే అంత ప్రిపేర్నెస్ చేసుకున్నాము. ఎక్కడికక్కడ మనం ఏమంటారు అని అంటే, ఈ డ్రైన్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఇవన్నీ మనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సడన్ గా వచ్చినప్పుడు మన ప్రయారిటీ ఏముంటుందండి? ఫస్ట్ ప్రజల్ని కాపాడుకోవడం, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడం మొట్టమొదటి ప్రయారిటీ ఉంటుంది. తర్వాత ఇమ్మీడియట్ గా వన్స్ వీ ఫుల్ఫిల్ దట్, ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతున్నాం, నెక్స్ట్ ఏముంటుంది? ఎవరినైతే మనం కాపాడుకున్నాం ఆ ప్రజలకి మనం సరైనటువంటి సదుపాయాలు, బేసిక్ మినిమం ఎమ్యూనిటీస్ అంటే మంచినీళ్లు, అన్నం, ఇవైతే పెట్టాలి కదా. మనం చంటి పిల్లలు ఉంటే పాలు, ఇవన్నీ చేయాలి. కానీ ఇక్కడ కూడా ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు మా ప్రభుత్వం చాలా ఆనెస్ట్ అండి, చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తాం. చాలా ప్లేసెస్లో
మాక్సిమం వి ట్రైడ్, మాక్సిమం అంటే మాక్సిమం అప్ టు ఎక్స్టెంట్. ఇప్పుడు డ్రోన్ల ద్వారా ఇస్తున్నాం, ఏమంటారు అంటే హెలికాప్టర్లు, లైఫ్ బోట్లు, ఏది వీలైతే అది. నిజంగా చాలా చోట్ల అయితే ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ శాఖ వాళ్ళు, అసలు ఈ శాఖ ఆ శాఖ లేదండి, ప్రాణాలకి తెగించి మరీ వెళ్తున్నారు స్టాఫ్ కూడా, ప్రభుత్వ అధికారులు కూడా, ప్రభుత్వ వీళ్ళు ఉద్యోగులు కూడా. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, నాయకులు, అలానే కార్యకర్తలు కూడా. ఇదేదో ఏమంటారు అని అంటే నాకు పదవి ఉందా లేదా ఎవరు చూడట్లేదండి. డెఫినెట్గా అక్కడ ప్రజలకు అవసరం ఉందంటే దిగిపోతున్నారు. మీరు గమనించండి, వాళ్ళ రోజున ఒక ప్రభుత్వం ఎంత కమిట్మెంట్ తోటి పనిచేస్తుంది అని అంటే, విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హోటల్ అసోసియేషన్ మొత్తం అందరికీ చెప్పాం, ప్రతి ఒక్క హోటల్ నుంచి కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అని చేయమని చెప్పాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఇంత చేసినా సరే కొంత మారుమూల ప్రాంతానికి ఇంకా సహాయం అందట్లేదండి. అండ్ మేము నిజంగా కూడా దాని గురించి బాధపడుతున్నాం. ఈ దిక్కుమాల ఈ రాజకీయాలు చేయడానికి మాకు సమయం లేదండి. ద పాయింట్ ఈజ్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఎవరికి వీలైతే వాళ్ళు, అధికారుల, ప్రజల, కార్యకర్తల, నాయకుల, ప్రభుత్వమా ఏది కాదు, ఈవెన్ ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్తున్నాం, ఎవరికి వీలైతే వాళ్ళు ఇవాళ అందరం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. గ్రౌండ్ లోకి రండి, ఆదుకుందాం. ఏదన్నా ఇబ్బందులు ఎక్కడన్నా ఎదురైతే అందరం కలిసి సమిష్టిగా దాన్ని ఇచ్చేసుకుందాం. అంతేగాని చిల్లర రాజకీయ